అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ కనిపించే పిల్లలు మా కాలనీలో పిల్లలు. ఇంకా మేమైతే ఈ పిల్లలతోనే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. ఈసారి అయితే వచ్చేసి చాలా బాగా జరిగింది. ఈ బర్త్డే అయితే వాళ్ళే డెకరేషన్ కూడా వాళ్ళే చేశారు. నేనైతే ఏం చేయలేదు. మా ఇద్దరి స్టార్టింగ్ లెటర్స్తో వాళ్ళ ఐడియాతో వాళ్ళే చేసింది. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఈ బ్లాస్ట్ చేస్తుంటే అస్సలు రావట్లేదు, చాలా స్ట్రక్ అయిపోయింది. ఫైనలీ ఎలాగోలా ఎంతో ట్రై చేస్తే అయితే వచ్చింది. ఫైనలీ ఇట్ వాస్ గోయింగ్ టు బ్లాస్ట్. ఆఫ్టర్ కేక్ కటింగ్ నేనైతే లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. ఆ వీడియోస్ కూడా నేను యాడ్ చేస్తాను. నిజంగా చెప్పాలంటే ఆయన ఆ ఫేస్లో హ్యాపీనెస్ చూడడానికి నేను ఎంతగానో వెయిట్ చేశాను. ఫైనలీ నాకైతే అది దక్కింది. పిల్లల్ని దేవుడితో సమానం అంటారు కదా, ఇంకా ఆ రోజు మా స్పెషల్ రోజు ఇంకా పిల్లలతో చేసుకోవడం మాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇంకా లంచ్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, నేనైతే వెజ్ పలావ్, ఇంకా ఆలూ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అయితే చేశాను వైట్ రైస్తో పాటు. ఇప్పటి వరకు మేము వచ్చిన తర్వాత ఇంతమంది పిల్లలతో మా ఇంట్లో సందడిగా వాళ్ళ చిన్న చిన్న నవ్వులు, చిన్న చిన్న పనులు చూస్తుంటే ఇంకా హ్యాపీ అనిపించింది. మీ అందరూ ఇది చాలా సింపుల్ అనుకోవచ్చు, కానీ మా వరకైతే అస్సలు కాదు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంతకంటే ఎక్కువ వీళ్ళు మాకు సెలబ్రేట్ చేశారు. ఇంకా వీడియో చూస్తున్న మీ అందరు కూడా మా హస్బెండ్ని బ్లెస్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు కావాలి. ఇంకా నా ఫుడ్కి అయితే ఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు పిల్లలు. చాలా బాగుందన్నారు, రెస్టారెంట్ స్టైల్ అన్నారు. అసలు అంతకంటే కాంప్లిమెంట్ ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా అందరం కలిసేసి మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా కాసేపు అలా సరదాగా మాట్లాడుకొని ఇంకా ఈవినింగ్ అయితే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసాము. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కాబట్టి 32 గిఫ్ట్స్ అయితే నేను ఇచ్చాను. 32 ఇయర్స్ అని చెప్పేసి. సో అవైతే ఇవాళ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఓపెన్ చేస్తున్నాం. సో స్టార్ట్. ఓకే బాయ్. Bye guys.